ఒకప్పుడు సింహానికి ఆకలిగా అనిపించి నక్కతో చెప్పింది, నాకు కాస్త ఎరవెతుక్కు, లేకపోతే నిన్ను తినేస్తాను. నక్క ఒక గాడిద దగ్గరకు వెళ్లి చెప్పింది, సింహం నిన్ను అడవికి రాజుగా చేయాలి అనుకుంటుంది. అందుకోసం నాతో రా. గాడిద నక్కతో వెళ్ళింది. సింహం దానిని చూడగానే గాడిదపై దాడి చేసి చెవులు కోసేసింది. కాని గాడిద ఎలాగోలా తప్పించుకుంది. అప్పుడు గాడిద నక్కతో చెప్పింది, నువ్వు నన్ను మోసం చేశావు. సింహం నన్ను చంపడానికి ప్రయత్నించింది. నన్ను అడవికి రాజును చేస్తానని నువ్వు చెబుతున్నావు. నక్క చెప్పింది, మూర్ఖపు మాటలు మాట్లాడకు. సింహం మీ చెవులను కత్తిరించింది. తద్వారా కిరీటం మీ తలపై సులభంగా ఉంచబడుతుంది. అర్థం చేసుకోండి. రండి, సింహం దగ్గరకు వెళ్దాం. ఇది కరెక్ట్ అని గాడిదకు అనిపించి మళ్లీ నక్కతో. సింహం మళ్లీ గాడిదపై దాడి చేసి ఈసారి దాని తోకను నరికేసింది. గాడిద మళ్లీ నక్కతో పారిపోయింది. నువ్వు నాకు మళ్లీ అబద్ధం చెప్పావు. ఈసారి సింహం నా తోకను కూడా కత్తిరించింది. నక్క చెప్పింది, సింహం నీ తోకను కత్తిరించింది. తద్వారా మీరు సింహాసనంపై సులభంగా కూర్చోవచ్చు. మళ్లీ అతని వద్దకు వెళ్దాం. ఈ విధంగా నక్క గాడిదను తిరిగి రావడానికి ఒప్పించింది. ఈసారి గాడిదను పట్టుకోవడంలో సింహం విజయం సాధించి చంపేసింది. సింహం నక్కతో చెప్పింది, వెళ్లి అతని చర్మాన్ని తీసివేసి అతని మెదడు, ఊపిరితిత్తులు మరియు గుండెను నాకు ఇవ్వండి. దానిని తీసుకురండి. మిగిలిన భాగాన్ని మీరు తినవచ్చు. నక్క గాడిదను తోలు తీసి దాని మెదడును తిని ఊపిరితిత్తులను, గుండెను మాత్రమే సింహానికి తీసుకువెళ్ళింది. సింహానికి కోపం వచ్చి, దాని మెదడు ఎక్కడికి పోయింది? నక్క బదులిచ్చింది, అయ్యో, దానికి మెదడు లేదు. దానికి మెదడు ఉంటే చెవులు, తోక తెగిపోయిన తర్వాత కూడా అది నీ దగ్గరకు తిరిగి వచ్చేదా? సింహం చెప్పింది, అవును, నువ్వు చెప్పేది పరమసత్యం. ఈ కథ 1000 సంవత్సరాలకు పైగా హిందువులందరినీ అంతమొందించడానికి పదే పదే కుట్రలు చేసిన లౌకికవాదాన్ని నమ్మే ప్రతి హిందూ గాడిద కథ. ఈ కథ 1990లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత తర్వాత కూడా సెక్యులరిజాన్ని నమ్మే ప్రతి హిందూ గాడిద కథ. ఈ కథ భారతదేశంలోని ఈ 7 రాష్ట్రాల లక్షద్వీప్, జమ్మూ మరియు కాశ్మీర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్, వేగంగా మారుతున్న జనాభాను కళ్లు తెరిచి చూస్తున్న ప్రతి హిందూ గాడిద కథ. భారత్లో ఉంటూ భారత్లోని శత్రు దేశాలను పొగిడే నాయకులకు, భారత్లో ఉంటూ కూడా భారత్ మాతాకి జై అనడం సిగ్గుచేటని భావించే నాయకులకు ఈ ప్రజలు ఎందుకు మళ్లీ మళ్లీ ఓటు వేస్తారో నాకు తెలియదు. హిందూ, సనాతన్ మరియు భారతదేశాన్ని బహిరంగంగా స్తుతించండి. జై హింద్. భారతమాత చిరకాలం జీవించండి. వందే మాతరం.